అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలందరికీ ఒక శుభవార్త. చంద్రబాబు నాయుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేశాడో 5 డిమాండ్ ఇవాళ ప్రజలు అడిగిన డిమాండ్లకు ఆ 5 ఇవాళ తూచ తప్పకుండా ముఖ్యమంత్రి బాధ్యతలు ఈరోజు సాయంత్రం 4:41 ముఖ్యమంత్రికి పదవి బాధ్యతలు చేపట్టినట్టు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సంతకాలు ఏదైతే మన వాగ్దానం అవన్నీ ఈరోజు 5 కూడా సంతకాలు చేయడం జరిగింది. మొట్టమొదటి మెగా డిఎస్సిపై మొదటి సంతకం, రెండవది ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై 2వ సంతకం, పెన్షన్ 4,000 పెంచుతూ 3వ సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సంతకం, నైపుణ్యత ఘటనపై 5వ సంతకం చేసి తను ఏదైతే మాటల్లో ఎన్నికల్లో వాగ్దానం చేశాడో సంతకాలు ఇవాళ రుజువు చేసి ప్రజలకు చేసిన వాగ్దానాలు నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్కరే ఈరోజు రాష్ట్రంలో భారతదేశంలో చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రజలు ఎంతో కష్టపడ్డారు, ప్రజలు ఎంతో బాధపడ్డారు. చంద్రబాబు నాయుడు రైతులకు అక్కడ ఉన్నటువంటి రైతులు ఎంత ఇబ్బంది పడినారో, ఎంతమంది వాళ్ళ బాధలు చూశారో కళ్ళారా, వాళ్ళ బాధను తట్టుకోలేక ముఖ్యమంత్రి పదవి బాధ్యత చేపట్టినటువంటి మొట్టమొదటి రోజు నుంచి మీకు అమరావతి రాజధాని ఖచ్చితంగా మీకు ఇస్తాను, మళ్ళీ ఇక్కడ అమరావతి రాజధాని అని చెప్పినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు ప్రజలు నానా బాధలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. చంద్రబాబు నాయుడు దయగలటువంటి వ్యక్తి, చూసి ఆయనన్నా చూసుకొని నేర్చుకోవయ్యా, నీ పని అయిపోయింది. ఇంకా నీ ఇటువంటి పనులు తిక్క పనులు చేసి రాష్ట్రాన్ని నాశనం చేసి దివాలా తీర్చిన జగన్మోహన్ రెడ్డిగా ఇది ప్రజలందరూ గమనించి పెద్ద ఎత్తున అట్లా ఇట్లా కాదు, కనీసం నీ ప్రతిపక్షం హోదా కూడా లేకుండా నిన్ను ఇంటికి పంపించి చుత్తుగా ఓడగొట్టిన ఆంధ్ర ప్రజానికి అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. తప్పు చేసిన వ్యక్తి ఏ ఒక్కరిని వదిలిపెట్టిన ప్రజలు ఏదైతే ప్రజలకు అండగా ఉంటారో వాళ్ళని కాపాడే ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అందుకనే అమరావతి రాజధాని ఖచ్చితంగా జరుగుతుంది, తొందరలో స్పీడ్ అవుతుంది పని, ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఉందో ఖచ్చితంగా తొందరలో పూర్తి చేసి రైతులకు నీళ్ళు ఇచ్చి నీళ్ళు రైతులకు ఇచ్చి బ్రహ్మాండంగా పని జరుగుతుంది. తొందరలో పనులు కూడా ప్రారంభమవుతుందని తెలియజేస్తున్నా. అందుకని ప్రతి ఒక్కరు ఆంధ్ర ప్రజానికి అందరికీ నేను చేతులు ఎత్తి మొత్తుతున్నా. చంద్రబాబు గారికి మీరు అండగా నిలుద్దాం, అందరం ఆయనకు జైలు కొడదాం. ఆయన కష్టాలు మనం కూడా కొంచెం కష్టాలు పంచుకొని ప్రతి ఒక్కరు ముందుకు పోతామని తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రులు అయ్యారో, అదేవిధంగా మా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రికి శ్రీ టీజీ భరత్ ఇచ్చినందుకు, మంత్రి పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. యంగ్స్టర్ ఆయన ఉన్నటువంటి పరిశ్రమల నడుపుతూ చాలామంది ఉద్యోగావకాశాలు ఇచ్చి ప్రజలను కాపాడిన వ్యక్తి టీజీ భరత్. అటువంటి వ్యక్తికి ఈరోజు ప్రజలు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు కూడా ఓట్లు వేసి పెద్ద ఎత్తున గెలిపించినందుకు మీకు అందరూ కూడా చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నారు. అదేవిధంగా రేపు సాయంత్రం 4 గంటలకు కర్నూలుకు ఇచ్చే సందర్భంగా వస్తున్నారు. మొట్టమొదటిగా మంత్రి బాధ్యతలు చేపట్టినటువంటి ఈ భరత్ గారు రేపు కర్నూలుకు వస్తున్నారు. అందుకే చాలా సంతోషంగా ఉంది. యంగులు ఒక మంత్రి ఈ యొక్క నియోజకవర్గాన్ని, జిల్లాని బాగుపరిచేదానికి కంకణం కట్టుకుని ముందుకు వస్తున్న టీజీ భరత్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందుకే రేపు సాయంత్రం ప్రతి ఒక్కరు కూడా శృంగేశ్వరంలో ఉన్నటువంటి సెంట్ జోసెఫ్ కాలేజ్ దగ్గరికి వచ్చి అందరూ కూడా స్వాగతం పలికి అఖండ స్వాగత పలకాలి. మనకు మంత్రిగా మొట్టమొదటిసారి ఈరోజు కర్నూలుకి వచ్చిన సందర్భంగా పెద్ద ఎత్తున రావాలి. కర్నూలు టౌనే కాదు, ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని దిగ్విజయం నెరవేర్చాలని కోరుతున్నాం. మరొకసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైతే చంద్రబాబు వాగ్దానం చేసినటువంటి మాట నిలుపుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు మాట తప్పే వ్యక్తి కాదు. ప్రతి ఒక్కరికి పేద ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నప్పుడు 5 రూపాయలకి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ తెరిచిన వ్యక్తి మహానుభావుడు. అటువంటి అన్నా క్యాంటీన్ రద్దు చేసి సర్వనాశనం చేసి పేద ప్రజల పొట్టగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ బాధ ఏమిటో పేద ప్రజలు తెలుసు కాబట్టి ఆ బాధను కసిగా నిన్న ఎన్నికల్లో చూపించి చిత్తుగా ఓడగొట్టారు. నిన్న సిగ్గు తెచ్చుకోవాలి. వద్దయా నీ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ వద్దంటున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పార్టీ కాదు, పార్టీ ఇక్కడ ఉండకూడదు అని చెప్పి ప్రజలందరూ కూడా ఇవాళ ప్రతి ఒక్క నోట్లో వస్తుంది. ఖచ్చితంగా పార్టీని రద్దు చేసుకొని నీవు రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాలని కోరుతున్నాను.